తెలంగాణ రాజకీయాలలోనైతే ఆసక్తికరమైనటువంటి సన్నివేశాలైతే చోటు చేసుకుంటాయోల్ల. ఎందుకంటే సీనియర్ నేత, మాజీ మంత్రి టి. జీవన్ రెడ్డి సార్ అయితే శుక్రవారము ఎర్రబెల్లిలో ఉన్నటువంటి ఫార్మ్ హౌస్ ఏదైతే ఉన్నదో అక్కడికి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సార్‌ను కలిసేందుకైతే పోయిండుల్లా. దశాబ్దాల రాజకీయ ప్రస్థానంలా ప్రత్యర్థులుగా ఉన్నటువంటి ఈ ఇద్దరు నేతలైతే తాజా పరిణామాల నేపథ్యంలో అత్యంత ఆత్మీయంగా కలుసుకోవడం అయితే రాజకీయ వర్గాలల్లా హాట్ టాపిక్‌గా మారింది. ఫామ్ హౌస్‌కు చేరుకున్నటువంటి జీవన్ రెడ్డి సార్‌కైతే కేసీఆర్ సారు సాదరంగా ఘన స్వాగతం పలికిర్రు. ఈ సందర్భంగా జీవన్ రెడ్డి సార్ అయితే ఎంతో భావోద్వేగంతోటి ఆయననైతే కేసీఆర్ సార్‌ను ఆత్మీయంగా ఆలింగనం చేసుకొని ఆయనను ఒక మాట అన్నాడు. ఏమన్నాడంటే, "అన్నా మీతోటి కలిసి పని చేసేదందుకే నన్ను ఆ దేవుడు మీ దగ్గరికి పంపించిండన్నా" అనుకుంటా చేసినటువంటి మాటలైతే అక్కడున్న వాళ్ళందరినైతే ఆశ్చర్యానికి గురి చేసినాయి. గత కొద్ది రోజుల సందైతే కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్నటువంటి పరిణామాల మీద అసంతృప్తితోటి ఉన్నటువంటి ఆ సారు కేసీఆర్ నాయకత్వమే సరి అయినది అని భావించి ఈ నిర్ణయం తీసుకున్నట్లయితే మనకైతే తెలుస్తున్నది. ఇక చూసిర్రు కదా! ఇక అంతిమ విజయం అయితే ఎటు చూసినా బీఆర్ఎస్‌కే ఉంటున్నది. కాబట్టి గందుకనే జీవన్ రెడ్డి సారు ఇక అట్లనే ఆ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి పెద్ద పెద్ద నాయకులు సైతము బీఆర్ఎస్ పార్టీలకు ఊకే వచ్చే మార్గాలే చూసుకుంటున్నారని చెప్తున్నారులా. ఇక కొంతమంది రాజకీయ విశ్లేషకులు ఏమంటున్నారంటే, ఇగో తప్పకుండా వచ్చేసరికి 2028 నాటికైతే ఈ తెలంగాణ రాష్ట్రాన్ని మల్లొక మల్క పరిపాలించబోయేది బిగ్ బాస్ గైననే గులాబీ బాస్ కేసీఆర్ సారు అని చెప్పకనే చెప్తున్నారు అందరూ. ఇక చూసుకోవాలి మరి జీవన్ రెడ్డి సారు చేరికతోటైతే ఇంకా ఎంతమంది కాంగ్రెస్ నుంచెల్లి బీఆర్ఎస్ పార్టీలకు వస్తారో అనే ముచ్చట్ను.